ఇందులో మనకు చూసుకున్నట్లయితే రూ. 6,000 మరియు 15. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అయితే మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది మనకి హామీ అనేది ఇచ్చింది మేనిఫెస్టోలో. మనకి ఇందులో మనకు చూసుకున్నట్లయితే రూ. 6,000 మరియు 15,000 ఈ యొక్క ఎవరికి వస్తుందనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను వివరించడం జరుగుతుంది. ఈ యొక్క అర్హతలు ఏంటి, ఈ యొక్క పత్రాలు అనేవి ఉంటే ఈ యొక్క నెలకు 6,000 వస్తుంది, 15,000కి సంబంధించిన అర్హతలు ఏంటి అనేది మీకు ప్రూఫ్స్తో సహా వివరించడం జరుగుతుంది. అయితే మనకు చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం అనేది అప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో ఎన్టీఆర్ భరోసా కింద మనకి పెన్షన్ అనేది పథకం అనేది పెట్టింది. అయితే అప్పుడు ఈ యొక్క పేరు అనేది కంటిన్యూ చేస్తారనేది ఇప్పుడు కూడా మనం భావిస్తున్నాము. ఎందుకంటే ఎన్టీఆర్ పేరుని ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే సామాజిక భద్రత పెన్షన్ల కోసం చూస్తున్నట్లయితే అందులో మనకి దివ్యాంగులకి 6,000 పెన్షన్ అనేది పెంచుతామన్నారు. దీంతోపాటు వైకల్యానికి పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి 15,000. నెక్స్ట్ కిడ్నీ, తలసీమియా, సికిల్ సెల్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 పెన్షన్ అనేది కూటమి ప్రభుత్వం ఇస్తామని సూపర్ 6 పథకాల ద్వారా మనకి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అర్హతలను చూసుకున్నట్లయితే దివ్యాంగులకి నెలకి 6,000 పెన్షన్ రావాలంటే ముఖ్యంగా మీకు దగ్గర ఎటువంటి పత్రాలు ఉండాలి అంటే ఆల్రెడీ దివ్యాంగులకి వస్తున్న 3,000 పెన్షన్తో పాటు అంటే పాతగా ఇప్పటి వరకు వచ్చిన పెన్షన్ వారికి అయితే 6,000 వస్తుంది. కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి ఈకేవైసీ అవ్వాలి. వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అనేది, సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ అనేది హాస్పిటల్ ద్వారా మీకు ఆన్లైన్ ద్వారా మీకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మినిమం 40% నుండి 79% ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 6,000 పెన్షన్ అనేది ఇస్తారు. 30% ఉంటే అది సదరం సర్టిఫికేట్ అనేది పెన్షన్కి ఎలిజిబుల్ కాదు. ముఖ్యంగా మీరు గమనించండి, సదరం అనేది మీకు వచ్చినట్లయితే 40 నుంచి 79 వరకు ఉన్న వాళ్ళకి 6,000 పెన్షన్ ఇస్తారు. అయితే ఇది మనకి 2019 వరకు 14 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క షరతులు అనేది అప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పెట్టే అవకాశం అనేది ఉంది. అయితే దీనికి కులధృవ పత్రం ఒకటి ఉండాలి, ఫోటో ఒకటి ఉండాలి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు పాతగా ఇస్తున్న పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే మళ్ళీ అప్లికేషన్ అనేది ఉండదు. అయితే మీకు వెరిఫికేషన్ అనేది తర్వాత ఎప్పుడైనా మీకు పెడితే పెట్టాలి తప్ప ఏముండదు. అయితే ఈ యొక్క దివ్యాంగులకి 6,000 పెన్షన్ అనేది ఇలా ఇస్తారు. అయితే దివ్యాంగులకి ఎవరైతే ఈ యొక్క అంధత్వం కానీ మరియు టోటల్లీ బ్లైండ్ కానీ లేకపోతే శారీరక వైకల్యం కానీ మరియు మెంటలీ రిటైర్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి సదరం అనేది ఇస్తారు. అయితే సదరం చూసుకున్నట్లయితే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా వస్తుంది. ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్న పర్సంటేజ్ అనేది మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. 40% ఉన్న వాళ్ళకి ఈ యొక్క 6,000 పెన్షన్ అనేది వస్తుంది. ఇలా మనకి 79 వరకు కూడా 6,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క డిస్ప్లే మీద మీరు ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేవి చూస్తున్నారు. ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే సదరంలో మనకి చూసినట్లయితే నెక్స్ట్ అనేది దివ్యాంగులకి 15,000 పెన్షన్ రావాలంటే పూర్తి బెడ్ రెస్ట్ అంటే సదరం సర్టిఫికేట్ యొక్క పర్సంటేజ్ అనేది 80 నుంచి 100 వరకు ఉండాలి. అయితే ఎవరైతే ఈ యొక్క మల్టీ డిజబిలిటీ వాళ్ళు ఉంటారో ఎవరైతే వాళ్ళ డైలీ లివింగ్ స్కిల్స్ కూడా పూర్తిగా చేసుకోలేరు, పూర్తిగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి ఇది యొక్క ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్లో కూడా 80 నుంచి 100% అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా ఉండాలి. దీన్ని చూస్తారు. నెక్స్ట్ దీంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతోపాటు సదరం సర్టిఫికేటు, కులధృవ పత్రం, ఫోటో మరియు కొత్తగా అప్లై చేసుకున్న వారికి అప్లికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 15,000 పెన్షన్ రావాలంటే పూర్తి బెడ్ రెస్ట్ అంటే ఈ యొక్క వైకల్యం అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ దీంతోపాటు మెంటలీ రిటైర్డ్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో పూర్తిగా బెడ్ రెస్ట్ వాళ్ళకి ఇస్తారు. ఇలా మనకి హియరింగ్ ఇంపైర్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు. నెక్స్ట్ దీంతోపాటు పూర్తిగా బ్లైండ్
టోటల్లీ బ్లైండ్ వాళ్ళకి కూడా 100% ఉన్న వాళ్ళకి ఈ యొక్క దివ్యాంగులకి ఈ యొక్క పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. అయితే కొత్తగా అప్లికేషన్ అనేది వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. నెక్స్ట్ దీంతో పాటు సికిల్ సెల్ ఎనీమియా మరియు తలసీమియా వాళ్ళకి ఈ యొక్క 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఆధార్ కార్డు మరి ఈకేవైసీ అవ్వాలి, వైట్ రేషన్ కార్డు మరియు కులధృవ పత్రం అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటో ఒకటి. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ అనేది వచ్చినట్టునే మీకు చెప్తాము. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ జిల్లాలో ఏ జిల్లా వారి అభ్యర్థులు అయితే ఆ జిల్లా మెడికల్ డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఈ యొక్క తలసీమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించిన ఈ యొక్క దీన్ని రిపోర్ట్ అనేది ఇలా ఇస్తారు. ఈ డాక్టర్స్ అనేది బ్లడ్ టెస్ట్ చేశాక ఇది తలసీమియా లేదా సికిల్ సెల్ అనేది పూర్తి రిపోర్ట్ అనేది మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు. ఆ డిస్ప్లే మీద చూసిన విధంగా ఆ రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి అకౌంట్లోకి అమౌంట్ అనేది ఈ యొక్క సికిల్ సెల్ మరియు తలసీమియా వాళ్ళకి ఇప్పటి వరకు అమౌంట్ అనేది పడుతుంది. వీళ్ళకి మంత్లీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ 10,000 రూపాయలు అనేది వీళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇప్పటి వరకే అప్డేట్ వరకు అయితే మనకు పడుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు మనకి ఇంకా చూసినట్లయితే వీళ్ళకి ఈ యొక్క బ్లడ్ రిపోర్ట్కి సంబంధించింది వచ్చిన తర్వాత మాత్రమే ఇది సికిల్ సెల్ ఎనీమియా లేదా తలసీమియా అనేది చూసిన తర్వాత మాత్రమే అమౌంట్ అనేది మీకు 10,000 రూపాయలు అనేది ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కాబట్టి 10,000 రూపాయల పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క దీనికి మెడికల్ రిపోర్టులు బట్టే వస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి కూడా అకౌంట్స్లోకి అమౌంట్ అనేది పడుతుంది. అయితే మీ యొక్క జిల్లా మెడికల్ డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన ద్వారా ఈ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క పెన్షన్ అనేది పడుతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారికి నిరంతరం కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఏ దీనిలోనైనా కవర్ చేయబడిన వారు కూడా అర్హులే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద దీనికి ఈ యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మనకి 10,000 రూపాయల వరకు ఇస్తారు. ఇలా మనకి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా సంబంధించి ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇప్పటి వరకు మనం పెన్షన్ అనేది ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. కొత్తగా పెన్షన్ అప్లికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి లేదా ఒక షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికో వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలు అనేవి మీకు చేరవేస్తాం. థ్యాంక్ యూ.